జై ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ కార్మికుల ఐక్యత, సాధిద్దాం 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 గల్ఫ్ కార్మికుల ఐక్యత, జై ఎన్ఆర్ఐ పాలసీ. ఈ రోజు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్రను నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి స్టార్ట్ చేసినాం. మీ అందరికి తెలిసిందే. మార్గ మధ్యంలో కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం మనం అలుపేరుగానే కృషి చేయడానికి సిద్ధమై దాదాపుగా 769 కిలోమీటర్లు గల్ఫ్ ప్రభావిత ప్రాంతాల గుండగా గ్రామ గ్రామాల పల్లె పల్లెన మండలం జిల్లా కేంద్రం నుంచి బయలుదేరుతూ ప్రతి గల్ఫ్ కార్మిక కుటుంబానికి ఎన్ఆర్ఐ పాలసీ యొక్క అవకాశతను, ఎన్ఆర్ఐ పాలసీ అవసరాన్ని తెలియజేస్తూ వారిని ఐక్యం చేసే భాగంలో ముందుకెళ్తాం. ఖచ్చితంగా 760 కిలోమీటర్లు కానీ ఇంకా 1000 కిలోమీటర్లు అయినా పర్లేదు, అన్ని గ్రామాలను చుట్టుకొని గల్ఫ్ కార్మికులను కలుపుకొని ముందుకెళ్ళి హైదరాబాద్ లో తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ అప్పటి వరకు ప్రకటించకపోతే హైదరాబాద్ లో మా స్ట్రాటజీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఉంచుకున్నాం. ఆ రోజు మేము ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఎన్ఆర్ఐ పాలసీ సాధన కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ రోజు అన్నలు మనం వచ్చిన గౌరవ అతిథుల్ని మనం గౌరవించుకోవాలా, మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు 760 కిలోమీటర్ల ఊరికి మాట్లాడుకుంటూ పోయేది ఉన్నది, వేల గ్రామాలు తిరిగేది ఉన్నది. సో దయచేసి మనం మాట్లాడి తగ్గించుకొని మనం వచ్చిన అతిథి మనకు మీకు తెలుసు బహుజన యుద్ధ నౌక ప్రజా గాయకుడు ఎన్నో ఏళ్ల నుంచి మన ఎప్పుడు సోమన సాంగ్స్ అంటే రోమన్ లెక్క వచ్చే సాంగ్స్ ఇస్తాడన్న మీకు అందరూ తెలుసు. ఆ సాంగ్స్ గల్ఫ్ తెలంగాణ ప్రతి తెలంగాణ గల్ఫ్ బిడ్డకు తెలంగాణ బిడ్డకు ప్రతి ఒక్కరికి చేరినాయంటే కారణమైన అద్భుతమైన గొంతు. ఆ గొంతు ఎట్లా అంటే ఒక్కసారి అని అంటే ఒక్కసారి మాకే భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నా. ఇప్పటి నిన్న కూడా మన కోసం మన తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో 2 సాంగ్స్ సిద్ధం చేసిందన్న. ఆ 2 సాంగ్స్ లో మరి అన్నగారు ఒకటి వినిపిస్తా అన్నారు, వీలైతే 2 కూడా వినిపిస్తారని చెప్పి నేను అందిస్తున్నా. అన్న మా గల్ఫ్ కార్మికుల కోసం మీరు ముందుకొచ్చిళ్ళు అంటే ఒక తెలంగాణ ప్రజలకని కాదు, ఒక భారతదేశంలో చాలా మంది ఈ పరిచయమైన మీకు చాలా గొప్ప విషయం. మీ యొక్క ఆశయాల్ని, మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క గొంతును, అద్భుతమైన గానాన్ని మా తెలంగాణ గల్ఫ్ బిడ్డలకు ఎన్ఆర్ఐ పాలసీ సాధనకు ముఖ్యంగా నేను ఖచ్చితంగా వినియోగించుకోవడం వల్ల మీ సేవల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మన బహుజన యుద్ధ నౌక పెద్దన్న దండాలన్న నిర్మల్ వచ్చినందుకు ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్న మీరు రావడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మీరు మాకు సిద్ధం చేసిన పాటలు, మీ మాటలు అన్ని మా తెలంగాణ అవగాహన సభ్యులు తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. అన్నా మైపల్లా అన్నా అన్నా మీకు దగ్గర జరుగు, పక్కన జరుగురు. మీరు అందరు కూర్చోండి, అన్నలు అందరు కూర్చోండి ఒకసారి అందరు కూర్చోండి. తప్పు బృందం, కళా బృందం ముందరికి రావాలన్నా, వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వండి. అన్న మన ఇప్పుడు మన కోసం రాసినటువంటి పాటల్ని ఇప్పుడు విడుదల చేస్తారు మన అధ్యక్షుల ఆధ్వర్యంలో. ప్లీజ్ వాళ్ళ కళాకారులకు ప్లేస్ ఇవ్వాలి. హలో ప్రియమైన మిత్రులారా, గల్ఫ్ కార్మిక అవగాహన వేదిక ఆధ్వర్యంలో ఈ ఎన్ఆర్ఐ పాలసీ కోసం కృష్ణన్న వారి మిత్ర బృందం నాయకత్వంలో వారి మిత్రులు, శ్రేయభిలాషులు వీళ్ళందరి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాపాదయాత్ర దాదాపు 700 పైగా కిలోమీటర్లతో సాగుతూ ఇది హైదరాబాద్కు చేరుకుంటుంది. గల్ఫ్ కార్మికుల యొక్క గుండె చప్పుడు ఎన్నో ఏళ్లుగా ఈ కార్మికుల యొక్క హక్కుల కోసం గలమెత్తుతూ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎంత న్యాయమైన డిమాండో గల్ఫ్ కార్మికుల ఎన్ఆర్ఐ పాలసీ అంతే న్యాయమైన డిమాండ్.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినాం. ఇక సాధించబోయేది ఎన్ఆర్ఐ పాలసీ. ఇదే అంతిమ లక్ష్యం. ఈ ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం ఈ టెంట్ కింద వందలాది మంది ఉన్నారు. వీళ్ళ వెనక లక్షలాది మంది చెమట చుక్కలు కన్నీళ్లున్నాయి. వీళ్ళ వందలాది మంది వెనకాల లక్షలాది మంది గుండె చప్పుడున్నది. ఆ గుండె చప్పుడే ఇవాళ ముందుకు తీసుకుపోయి నడిపిస్తా ఉన్నది కృష్ణన్నను, వారి మిత్ర బృందాన్ని. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక విషయాలపై అనేక సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకే ఈ జీవితం అంకితం చేసి తిరుగుతున్నటువంటి మేము గల్ఫ్ కార్మికుల బాధలు దాదాపు ఒక 5-6 నెలలుగా కృష్ణన్న, వారి మిత్ర బృందం, వారి సహచర మిత్రులందరూ నాతో ఫోన్ టచ్ లో ఉన్నారు, మాట్లాడారు. అన్న అందరి మీద రాశావు, మా మీద, మా కష్టాల మీద, మా కార్మికుల మీద మీ పాట రాయాలన్నాను. ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్. కృష్ణన్న, గల్ఫ్ కార్మికుల కష్టాలను నా పాట ద్వారా నేను కూడా పంచుకుంటాను, వారి హక్కులను ప్రభుత్వానికి చెప్పుతాను అనే విషయంలో మరి నేను గలమెత్తడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ నిర్మల్లో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర ప్రారంభ సభలో ఖచ్చితంగా మా వాణి వినిపిస్తాను. ఈ 750 కిలోమీటర్ల మీ ప్రయాణంలో మరి అనేక సభల్లో నా గలాన్ని నేను వినిపిస్తున్నా, నా మద్దతు మీకు ఉంటుందని చెప్పి సంపూర్ణంగా నా మద్దతు మీకు తెలియజేస్తూ, కేవలం ఇవాళ చెప్పిపోవడమే కాదు, నేను హైదరాబాద్ కు మీరు చేరుకునేదాకా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగేటువంటి సభలకు నేను అటెండ్ అవుతాననే విషయాన్ని కూడా నేను మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, నా మీడియా మిత్రులు, నా అన్నలు, నా అక్కలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, మాతో వచ్చినటువంటి కళాకారులు, ఒక మాట చెప్పగానే ఆ తమ్ముళ్ళు అన్న వాళ్ళతో పాటు మనం 2 రోజుల పాటు నడవాలి అనగానే కళా బృందాలతో వచ్చినటువంటి నా కళాకారులకు కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నా. వాళ్ళు 1 రోజుల పాటు ఈ టీంతో ఉండడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అట్లా చాలా మంది ఇవాళ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఈ ఉద్యమం న్యాయమైందని గమనిస్తా ఉన్నారు. ఇది అనేక ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఉద్యమం. ఇది ఇవాళ ముఖ్యమంత్రి ఒకనాడు ఉద్యమకారుడు అని చెప్పుకున్న చంద్రశేఖరరావు స్వయంగా చెప్పాడు, ఖచ్చితంగా హైదరాబాద్ లో అమ్మినటువంటి భూములు వచ్చేటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో 500 కోట్ల రూపాయలు పెట్టి ఈ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆనాడు ఉద్యమంలో ఉండి మాట్లాడారు. మరి ఇలా మీరే ముఖ్యమంత్రి అయిపోయారు. దాదాపు సంవత్సరానికి 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు ట్యాక్సీల రూపంలో నా గల్ఫ్ కార్మికుల చెమట చుక్కలు కడుతుండు తెలంగాణ ప్రభుత్వానికి. కానీ ఇవాళ నా ఎన్ఆర్ఐ పాలసీ నా కార్మికుల యొక్క వాళ్ళ కట్టేటువంటి ట్యాక్సీలో కనీసం 30% కట్టినా కూడా ఎన్ఆర్ఐ పాలసీ అమలవుతుంది. ఇవాళ మా సత్యన శవాలకు దిక్కు లేదు. ఆ శవం 9 నెలలు కాదు, ఏడాది కాదు తిరిగి ఈ దేశానికి వస్తుందనే నమ్మకం లేదు. ఇట్లాంటి పరిస్థితిలో కృష్ణన్న వాళ్ళ మిత్ర బృందం ఎంతో మంది డెడ్ బాడీలు ఈ తెలంగాణ స్టేట్ తెప్పించి కరోనా సందర్భంగా లక్షలాది మంది, మళ్ళీ వేలాది మంది తెలంగాణ సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చి మరి అటు పని లేక, ఇటు బస్సు నుండి పోయిన కాడ సరైన వేతనం రాక అనేక ఇబ్బందులు పడేటువంటి బిడ్డల యొక్క గుండె చప్పుడే ఈ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక. ఈ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అనేది ఖచ్చితంగా ఇది సాధించేదాకా వదలదు. ఇవాళ పిడికెడు మంది కనిపిస్తున్నారు మిత్రులారా, లక్షలాది మందిని ఏకం చేస్తుంది తెలంగాణ యావత్తు. 4.5 కోట్ల ప్రజలు మీ మద్దతున్నారు, మీ వెంట ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలంచాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రభుత్వమే స్వయంగా చెప్పిన మాట, గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట కనుక ఇది ఖచ్చితంగా అమలవుతుంది. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. లొల్లి పెట్టకుండా, నీ కడుపు బాధ వినిపించకుండా, నీ గుండె చప్పుడు వినిపించకుండా నువ్వు ఇంట్లో ఉంటే ఎన్ఆర్ఐ పాలసీ సాధ్యం కాదు మిత్రులారా. ఎందుకంటే ఒక తరం పోయింది, ఇంకో తరాలు పోతున్నాయి తప్ప ఏళ్లు గడుస్తున్నాయి కానీ గల్ఫ్ కార్మికుల కష్టాలు మాత్రం తీరట్లేవు. అవి తీరాలంటే, అవి పోవాలంటే ఒక్కటే ఏకైక పరిష్కార మార్గం అదే ఎన్ఆర్ఐ పాలసీ అమలు తప్ప మరి ఏమి చేసినా వేస్తున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, నా అన్నలకు మనసు పూర్తిగా నేను హృదయపూర్వకంగా మీకు మరింత శక్తినివ్వాలని చెప్పి, మరింత ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, మీరు నడిసే నడకలో మీకు పూల తోరణాలతో స్వాగతం పలుకుతారు తల్లులు, అమ్మలు, అక్కలు, అన్నలు. ప్రతి గ్రామం మీకు గుండె చప్పుడై మీకు స్వాగతం పలుకుతుంది. ఇది న్యాయమైన విషయం అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఎన్ని గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ని సంఘాలు ఉన్నాయో
అన్ని సంఘాలు కూడా ఈ పాదయాత్రలో మద్దతుగా కలిసి రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అనేది ఇది సమిష్టిగా అందరిని కలుపుపోయేట్ చేసేటువంటి ఒక ఉద్యమం, అందరిని కలిపేటువంటి ఒక వేదిక ఇది తప్ప ఇది ఒకరి కోసమో ఇద్దరి కోసమో చేసేది కాదు. అట్లాంటి న్యాయమైన వేదిక, న్యాయమైన డిమాండ్, న్యాయమైన పోరాటానికి ఒక ప్రజా గాయకుడిగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ కొడుకుగా నా మద్దతు ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ ఇది సాధ్యమైనంత వరకు ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, గల్ఫ్ దేశాల కొలసపోయిన అన్నల్లారా లేరండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, గల్ఫ్ దేశాల కొలసపోయిన అన్నల్లారా లేరండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, ఆలి బిడ్డల బాసిపోయిన అన్నల్లారా రారండో, మీ హక్కులను సాధించుట కొరకు ముక్కు పిడికిలి ఎత్తండో, మీ హక్కులను సాధించుట కొరకు ముక్కు పిడికిలి ఎత్తండో, మీ హక్కులను సాధించుట కొరకు ముక్కు పిడికిలి ఎత్తండో, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు, ఎన్నేళ్ళు అవమానాలు, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు, ఎన్నేళ్ళు అవమానాలు, మన తట్టు గట్టి మన మొక్క కౌదం ఏలకొల్ల ఎదిరించి అడుగులాలి అన్నల్లారా లేరండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, గల్ఫ్ దేశాల కొలసపోయిన అన్నల్లారా లేరండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, ఉద్యోగము ఉపాధి లేక వలసలెళ్ళ తెలంగాణ గడ్డన, వలసలెళ్ళ తెలంగాణ గడ్డన, వలసలెళ్ళ తెలంగాణ గడ్డన, ఉద్యోగము ఉపాధి లేక వలసలెళ్ళ తెలంగాణ గడ్డన, వలసలెళ్ళ తెలంగాణ గడ్డన, వలసలెళ్ళ తెలంగాణ గడ్డన, ఆది బిడ్డలను సాధలేక అవ్వయ్యను పోషించలేక, అవ్వయ్యను పోషించలేక, అవ్వయ్యను పోషించలేక, సప్త సముద్రాలను దాటి సావో బతుకని అడుగేసి, సావో బతుకని అడుగేసి, సావో బతుకని అడుగేసి, భార్య బిడ్డలను ఎడబాసి భారమంత నీపై మోసి, భారమంత నీపై మోసి, భారమంత నీపై మోసి, అరదిగులు తగు పుడతాం, అరదిగులు తగు పుడతాం, రాజులు గల్పుకు దిక్కులేని బతుకల్లగిస్తిరి, కుటుంబమే గుర్తొచ్చినప్పుడు గుండెలున్న బాధ అనుభవిస్తిరి, గల్ఫ్ దేశాల కొలసపోయిన అన్నల్లారా లేరండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, ఎన్ఆర్ఐ పాలసీ ఏదని నిలదీసి మీరడగండో, ఆలి బిడ్డల బాసిపోయిన అన్నల్లారా రారండో, మీ హక్కులకు, మీ హక్కులకు, మీ హక్కుల కొరకు రారండన, ముక్కు పిడికిలి ఎత్తండి, హక్కులను సాధించుట కొరకు, మీ హక్కులను సాధించుట కొరకు, అట్లా తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కాలంలో అనేక హామీలు ఇచ్చింది, వాళ్ళే చేస్తామని చెప్పిండ్రు. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ఇవాళ ముళ్ళుగర్ర గల్ఫ్ కార్మిక అవగాహన వేదిక ముళ్ళుగర్ర పట్టుకుంటే తప్ప ఈ ప్రభుత్వం కదిలేటట్టు లేదు కనుక ఇవాళ కృష్ణన్న వారి మిత్ర బృందం ముళ్ళుగర్ర పట్టుకునేటువంటి పనులు ఉండరు. పామౌదులో పండుకునేటువంటి దున్నపోతులు లేపాలంటే ముళ్ళుగర్ర చేతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి పరిస్థితి రావాలి, అట్లాంటి పరిస్థితి వచ్చి కదలికలు కదలాలి. ఉత్తర తెలంగాణ యావత్తు, అటు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఏ ప్రాంతాల నుంచి బిడ్డలైతే వలసపోయినారో ఆ కుటుంబాలు కూడా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి మద్దతు ఇవ్వాలి, ఈ పోరాటంలో పాల్గొనాలి వాళ్ళే ప్రత్యక్షంగా అనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, మరి ఉన్నటువంటి మిత్రులందరికీ నా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ 2 పాటలను ఆడియో అండ్ వీడియో రూపంలో మరి తయారు చేయడం జరిగింది. అది దాదాపు మెట్పెల్ల మరి నిజామాబాద్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రేపెల్లుండి కొంచెం వర్క్ స్టార్ట్ చేసి ఆయనతో కంప్లీట్ చేసుకొచ్చి మీ సమక్షంలో దాన్ని ఆవిష్కరిస్తామని కూడా విషయాన్ని గుర్తు చేస్తూ, గల్ఫ్ కార్మికుల జీవిత చిత్రాన్ని, వారి బతుకు చిత్రాన్ని రాసేటువంటి పాటలు ఇవి. మా గల్ఫ్ కార్మికుల బాధలు చూడవ ముఖ్యమంత్రి గారు, మా గరీబోళ్ళ బాధలు చూడవ కేసీఆర్ గారు, మా గల్ఫ్ కార్మికుల బాధలు చూడవ ముఖ్యమంత్రి గారు, మా గరీబోళ్ళ బాధలు చూడవ కేసీఆర్ గారు. అరే బొంబాయి అంటివి, దుబాయ్ అంటివి, బొగ్గు బాబుల బతుకులేందని, అరే బొగ్గు బాబుల బతుకులేందని
వచ్చనని మురిసిపోతుంది రోజులు వచ్చనని మురిసిపోతుంది రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచిన ముఖ్యమంత్రి గారు మా గల్ఫ్ కార్మికుల కేడు పెరిగిలే కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచిన ముఖ్యమంత్రి గారు మా గల్ఫ్ కార్మికుల కేడు పెరిగిలే కేసీఆర్ గారు మా గల్ఫ్ కార్మికుల బాధలు వినవా ముఖ్యమంత్రి గారు మా గరీబోళ్ళ గాథను చూడవ కేసీఆర్ గారు మా గల్ఫ్ కార్మికుల బాధలు చూడవ ముఖ్యమంత్రి గారు మా గరీబోళ్ళ బాధలు చూడవ కేసీఆర్ గారు. అట్లా తెలంగాణలో ఎన్నో అటువంటి హామీలు ఇచ్చి ఎన్నో ప్రామిసులు చేసి వాళ్ళ దాన్ని విస్మరించినటువంటి పాలకులారా మా గల్ఫ్ కార్మికుల యొక్క కోపాన్ని గల్ఫ్ కార్మికుల యొక్క చైతన్యాన్ని వాళ్ళ గుండె చప్పుడు మోగక ముందుకే తక్షణమే ఎన్ఆర్ఐ పాలసీ హైదరాబాద్ కు కృష్ణన్న బృందం చేరుకోక ముందే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా డేట్ డిక్లేర్ చేయాలి. అట్లాంటి పరిస్థితి రావాలి అని అంటే ఈ ప్రాంతం నుంచి ఏ బిడ్డలైతే గల్ఫ్ లో మరి మస్కట్ లో దుబాయ్ లో ఇంకా అనేక సౌదీ ఇంకా అనేక దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉండరో వారి కుటుంబాలకు రోడ్లకి ఈ పాదయాత్రకు మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం మెడలు వంచి ఎన్ఆర్ఐ పాలసీ సాధించే విధంగా మన కార్యాచరణ మన పోరాటం ఉండాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రతిరోజు అప్డేట్ గా మీతో మీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే ఎక్కడ అవకాశం దొరికితే నా గలాన్ని మీ వేదిక మీద వినిపించి మీ కడుపు సంగీతం మీ బాధలు మీ దుఃఖాన్ని వినిపిస్తా అని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. అరే మనకు దురనాయనో ఈ సామూహిక ముఖ్యమంత్రి మనకు దురనాయనో ఈ ప్రగతి భవన్ ముఖ్యమంత్రి మనకు దురనాయనో సామూహిక ముఖ్యమంత్రి మనకు దురనాయనో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి వినపడని ముఖ్యమంత్రి కనపడని ముఖ్యమంత్రి వినపడని ముఖ్యమంత్రి కనపడని ముఖ్యమంత్రి వినపడని ముఖ్యమంత్రి కనపడని ముఖ్యమంత్రి వినపడని ముఖ్యమంత్రి కనపడని ముఖ్యమంత్రి గల్ఫ్ కార్మికులంతా వారి గోస చెబుతుంటే గల్ఫ్ కార్మికులంతా వారి గోస చెబుతుంటే గుండెపోటు మీద వాన పడ్డట్టు మండుతుంది అరే మనకు దురనాయనో పామౌజుల ముఖ్యమంత్రి మనకు దురనాయనో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి మనకు దురనాయనో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అప్పు పెట్టి ఎమ్మెల్యేల కొనుక్కునే ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యవస్థను పాతరేస ముఖ్యమంత్రి ప్రతిపక్షమే లేకుండా అమలు చేసే ముఖ్యమంత్రి ప్రశ్నించే గొంతులను అణిచివేసే ముఖ్యమంత్రి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదికంతా అడుగు ముందేసినాది కాసుకో ముఖ్యమంత్రి మనకు సీమాంధ్ర పాలకులు పోయి ప్రత్యేక తెలంగాణ వచ్చిన మా గల్ఫ్ కార్మికులకి ఏం మిగిలింది బిడ్డ మనకేం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరా మనకేం మిగిలేరో మనకేం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరా మనకేం మిగిలేరో కన్నాలు మిగిలేరా మన పోతలు వీరలేదు వలసలేమో ఆగలేదు మన పోతలు వీరలేదు వలసలేమో ఆగలేదు మన పోతలు వీరలేదు వలసలేమో ఆగలేదు మన పోతలు వీరలేదు వలసలేమో ఆగలేదు
పొడుగునా నా ఆట పాట నా కళాకారుల మద్దతు ఎన్ఆర్ఐ ఈ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదికకు మీరు చేసే పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ 750 కిలోమీటర్ల దూరంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగే మీటింగ్ కు నేను స్వచ్ఛందంగా నా బాధ్యతగా నేను అటెండ్ అవుతానని చెప్పి నేను తెలియజేస్తూ మీ ఉద్యమం మరింత ముందుకు పోవాలి. 3 పువ్వులు 6 కాయలు కోట్లాది గింజలుగా పుష్పించి మీరు అనుకున్న లక్ష్యం సాధించే వరకు మీరు వెనకడిగేద్దని చెప్పి అన్నకు వారి మిత్ర బృందానికి మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మహిళలకు పాత్రికేయ మిత్రులకు మీరందరూ మీ మద్దతు మీ సభ్యులకు ఉండాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, కృష్ణుల నాయకత్వం. థ్యాంక్ యూ. ఈరోజు మా కోరిక మేరకు మీరు రాసిన 2 పాటలు మళ్ళొకసారి మా ఇవాళ ఎందుకంటే జిల్లా కేంద్రాలు చాలా కేంద్రాల నుంచి వచ్చేళ్ళు మళ్ళొక్కసారి ఫస్ట్ చరణం పల్లవి మీరు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఎందుకో నాకే అంతా ఊపు వచ్చేసింది, అలసిపోయినా పొద్దున్న నుంచి. కానీ ఒక్కసారి మళ్ళా మొదలుకు వచ్చేసినాను మీ పాటలతో. థ్యాంక్ యూ. మన పాటలేని కన్నీళ్ళు పెట్టేటోళ్ళు కన్నీళ్ళు పెడుతున్నారు. మొన్న మన మిత్రుడు దగ్గర ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు జస్ట్ ఫోన్ కాల్లో వినిపించినందుకే వారి వాటర్ వచ్చేసినాయి అని చెప్పి ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే వాళ్ళ జీవితం ఉన్నది. దీని అనుభవం లేని వాళ్ళకి అదొక పాటలాగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇది ప్రత్యక్షంగా కష్టపడే వాళ్ళకి వాళ్ళ లైఫ్ కనిపిస్తుంది. వాళ్ళ బాధ, వాళ్ళ బాధ్యత ఇవన్నీ కూడా కనిపిస్తుంది. దానికోసమే ఆరాటపడుతున్నాం కదన్నా. ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉన్నాం, మా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తే విధంగా ఉంది. అట్లా అందువల్ల మరి ఇవన్నీ విషయాల మీద కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంటిని మీరు ఈ 1 month ప్రోగ్రామ్ మీరు పూర్తి చేసుకునేసరికి ఇంకా పాటలు కూడా నేను రాస్తాను. చాలా విషయాల పట్ల నేను ప్రభుత్వం కానీ వీళ్ళు అనుసరిస్తున్న విధానాల మీద చెప్తాను. ఏదేమైనా మనస్ఫూర్తి ఒకటి మాత్రం కోరుకుంటున్నా, అలా జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నలుగురితో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం 1994లో అమ్మా తెలంగాణ అని గద్దరని ఒక పాట రాశాడు. 94లో ఇవాళ తెలంగాణ పదవులు వెళ్తున్నటువంటి దొంగలు ఎవడెక్కడ ఉండో జాడలేడు పత్తలేడు, కానీ 1994లో రాసినటువంటి పాట. అది భావజాల వ్యాప్తి. ఏ ప్రాతిపాదికన సాంస్కృతిక ఉద్యమం నడుస్తూ ఆ ప్రాతిపాదికన రాజ్యం వస్తుంది. ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పంటే చెత్త ఏర్పడినటువంటి నా అన్నలు కూడా జేఏసీలు పెట్టి ఆ రోజు మద్దతు ఇచ్చారు. వీడు దొంగ లంగా ఎవరు చూడలే. తెలంగాణ కావాలి, మన నినాదం తెలంగాణ కావాలి. ఇవాళ కూడా ఎన్ఆర్ఐ పాలసీ కావాలి మన నినాదం తప్ప ఇక్కడ ఏ జెండా ఉంది ఇవన్నీ అనవసరం. అందుకే జెండాలన్నీ ఒకే వేదిక మీదకి రావాలి. అట్లా సమిష్టిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరిగితే నా మద్దతు ఎప్పటికీ ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తూ, నేనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది కవులను కళాకారులను కూడా సమిష్టిగా దీన్ని తయారు చేసి హైదరాబాద్ ముగింపు సభను మాత్రం పాలకులు దిగివచ్చే విధంగా తెలంగాణలో ఎన్ని ప్రజా సంఘాలు ఎన్ని ఉద్యమ వేదికలు ఉంటే అంతమందిని ఒకే వేదిక మీదకి పిలిపించి ప్రతిపక్షాలను అన్ని వర్గాలను కూడా ఏకం చేసి బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి బడ్జెట్ సమావేశంలోనే ఖచ్చితంగా దీన్ని పెట్టే విధంగా మరి ఆ పోరాటం మీరు కొనసాగించాలని కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తూ, నీ మాటలకు మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినాయి కేసీఆర్ గారు. పాటలు పాడాలి దయచేసి, మీరందరూ పాటలు పాడాలి, మాట్లాడాలి, పాటలు పాడాలి, దయచేసి అందరూ పాడాలి. ఆహా అనాలి. మీరు రాదు మరి అనకపోతే రాదు, ఏది కాదు. మీరు అందరూ అంటే అయితే చూడు మరి అందరూ పాడండి. ఆహా ఒక్క దెబ్బ కూర్చోబడది మంత్రి గారి గౌరికైనా. గిట్ల పోవాలి మీ యాత్ర, గిట్ల సాగాలి. ఆహా చెప్పిన మాటలు తప్పి చెప్పి పిట్టగలను అల్లినావయా పిట్టగలను అల్లినావయా పిట్టగలను అల్లినావయా యాసలు మాసలు కాపీ వట్టి పేదపడలను ఊదరబడిని పేదపడలను ఊదరబడిని పేదపడలను ఊదరబడిని మాటదత్తపర నరుక్కుంటేన ముఖ్యమంత్రి గారు మా గల్ఫ్ కార్మికుల గోడు వినలేదు కేసీఆర్ గారు.
అందుకే గల్పు దండురా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మేమడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ గారు నువ్వెదురు లేదని ఎగురుతున్నావు ముఖ్యమంత్రి గారు నిన్ను రాళ్లతో కొట్టే రోజులు వచ్చినాయి కేసీఆర్ మా వలస బతుకుల ఏడుపులను నువ్వు ఇచ్చిన హామీ తీర్చకపోతే ముఖ్యమంత్రి గారు నిన్ను సాగుడప్పుతో సాగనంపుతాం కేసీఆర్ గారు అది నీటి మూటలని తేలిపోయినాయి మూటలని తేలిపోయినాయి ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినాయి ముఖ్యమంత్రి గారు జై ఎన్ఆర్ఐ పాలసీ వర్కులని గల్ఫ్ కార్మిక అవగాహన వేదిక గల్ఫ్ కార్మిక అవగాహన వేదిక జై తెలంగాణ జై ఎన్ఆర్ఐ పాలసీ సాధిస్తాం ఎన్ఆర్ఐ పాలసీని సాధిస్తాం ఎన్ఆర్ఐ పాలసీని పోరాడదాం ఎన్ఆర్ఐ పాలసీ కోసం పోరాడదాం ఎన్ఆర్ఐ పాలసీ కోసం నిలబెట్టుకోని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జై ఎన్ఆర్ఐ పాలసీ థ్యాంక్ యూ పెద్దన్న వందనాలు ఈరోజు ఈ నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ఎన్ఆర్ఐ సాధన కోసం గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్రకు వచ్చేసిన అన్ని జిల్లాల గల్ఫ్ కార్మిక సోదరులకు జీడబ్ల్యూసీ సైనికులకు అదేవిధంగా మా మస్కాపూర్ నుంచి వచ్చిన మా తల్లులకు అక్కలకు అదేవిధంగా మస్కాపూర్ నుంచి వచ్చిన అన్నలకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎంతో దూరం నుంచి వచ్చేళ్ళు చలో పాదయాత్ర స్టార్ట్ చేద్దాం మనం ముచ్చట్లు ఆపేసి మనం ఇక్కడ ఆగింది ఏపూర్ సోమన్ అన్న కోసం గొప్పవారి కోసం తెలిసి ఇది ఎందుకంటే ఏపూర్ సోమన్ అన్న మన కోసం మన గల్ఫ్ కార్మికులను చైతన్యం చేసడం కోసం ఎన్ఆర్ఎఫ్ సాధించడం కోసం 2 పాటలు సిద్ధం చేసిళ్ళు 2 పాటలు 2-3 రోజుల లోపల వీడియో రూపంలో మనకు ఖచ్చితంగా సిద్ధమై వచ్చేస్తుంది యూట్యూబ్లో రిలీజ్ చేస్తాం. అది ఒక వేదికను చూసుకుంటాం నిర్మల్ మెట్పల్లి కావచ్చు కొరుట్ల కావచ్చు ఏదైనా కానీ ఒక మంచి వేదిక చూసుకొని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తాం. అన్న మేము కొరుట్లలో చాలా పెద్ద ఎత్తున వేయాలని అనుకుంటున్నాం కొరుట్ల సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై ఎన్ఆర్ఐ పాలసీ.